సమీరా కిచెన్ రెసిపీ మీరు అందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకునే ఈరోజు మటన్ బెండకాయ కర్రీ చెప్తాను. చాలా బాగుంటుంది. ఇక్కడైతే మటన్ తీసుకుని ఒక ఆనియన్ తీసుకోవాలా, 2 పచ్చిమిరకాయలు, 2 టమాటా పళ్ళు గడ్డి తీసుకుని కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా మన చింతపండు తీసుకోవాలండి. ఇక్కడైతే నేను బెండకాయలు ఒక 10 బెండకాయలు తీసుకున్నాను. ఇలా కట్ చేసుకోవాలా, మనం చెక్ చేసుకోవాలండి, పురుగులు ఉంటాయి. మటన్ ముందే శుభ్రం చేసుకుని పెట్టుకున్నాను. చిన్న చిన్న పీసులు కోసుకున్నాను. మటన్ వేసుకున్నాక ఆనియన్ వేసుకోవాలండి. చిన్న సైజ్ ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ అనేది ఎక్కువ వేయకూడదండి, టేస్ట్ రాదు కర్రీలు అయితే. నిలువ వేసుకోవాలండి మనం ఆనియన్. దీంట్లో 2 పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాను. ఇక్కడ 4 టమాటా పళ్ళు అయినా మీరు 3 అయినా వేసుకోవచ్చండి. నేనైతే 2 వేసుకుంటున్నాను, పెద్ద టమాటా పళ్ళు అయితే. దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ మనం ముందే వేసుకోవాలి. వేసుకుంటే ఇవన్నీ ఆనియన్ అనేది తొందరగా మనకు ఉడికిపోతుంది. సాల్ట్ అయితే తగినంత పసుపు వేసుకోవాలి. చమ్మచ్ రెడ్ చిల్లీ వేసుకోవాలండి. చాలా తక్కువ వేసుకోవాలి రెడ్ చిల్లీ అనేది. 2 పచ్చిమిరకాయలు ముందే వేసుకున్నాను. కొద్దిగా మన అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్నాక ఆయిల్ వేసుకోవాలండి. చిన్న టీ తాగే గ్లాస్తో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ ఎగుదు వాటర్ అనేది. ఇక్కడైతే నేను వాటర్ వేసుకున్నాక మూత పెట్టి 2 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలండి. 3 విజిల్ వచ్చే వరకు మనము పొయ్యి మీద ఎడబెట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకుంటానండి. 3 విజిల్ అండి, ఏం ఎక్కువ వద్దు. మనకు కుక్కర్ కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది. చూడండి ఇక్కడ 3 విజిల్ వచ్చినాయి. ఇప్పుడు నేను దించుకుంటున్నాను. ఇది చాలా బాగుంటుందండి మటన్ బెండకాయ కర్రీ అనేది. సూపర్గానండి అది. మనకు మనం 2-3 పెట్టుకుని ఏం చెడిపోదు. ఇప్పుడు అన్నీ దించుకున్నానండి. చూడండి ఇలా మనము మ్యాష్ చేసుకోవాలండి. ఒక డొయ్యి తీసుకొని అన్ని మెత్తగా మ్యాష్ చేసుకున్నాక దీంట్లో చింతపండు పులుసు వేసుకోవాలండి. కొద్దిగా లైట్గా వేసుకోవాలా. దీంట్లోనే మనం బెండకాయలు కట్ చేసుకుని దీంట్లోనే వేసుకోవాలండి. బెండకాయలు అయితే చాలా బాగుంటాయండి కర్రీకి అయితే. దీంట్లో కొత్తిమీర, కరివేపాకు ఒకేసారి వేసుకుంటాను. కొద్దిగా ధనియాల మసాలా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న గోధుమ పిండి తీసుకుంటున్నాను అండి. గోధుమ పిండి వేసుకొని మనం దూరంగా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో మనం శనగపిండి అయినా వేసుకోవచ్చు. నేను శనగపిండి వేసుకుంటున్నానండి. ఇలాగనే మనం గోధుమ పిండి వేసుకుని దూరంగా ఫ్రై చేసుకున్నాను. కలర్ చేంచే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మనం ఉండలేకుండా వడగట్టుకోవాలండి. చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి. మనకు ఇలా కలిపినాక పల్సాంగ్ అయిపోయినాక మన కర్రీలు వేసుకోవాలండి. కొంచెం కూడా మనకు ఉండలేకుండా, ఉండలు అయితే కర్రీలు అన్నీ ఉండలు వస్తాయండి. ఇప్పుడు తీసుకుపోయి కుక్కర్లో వేసుకుంటున్నాను అండి. కర్రీలో వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి. మనకు ఎంత చిక్కగా కావాలంటే అంత చిక్కగా పెట్టుకోవాలండి. ఈ కర్రీ అనేది మనం పొయ్యి మీద పెట్టాక ఇంకా చిక్కగా అయిపోతుంది. అందుకోసం ఇంకా కొద్దిగా మనం వాటర్ వేసుకోవాలండి. నేను గరం మసాలా వేసుకుని చాలా బాగుంటుంది కర్రీలు అయితే. ఈ మసాలా పేరు అయితే దిల్బహార్ అండి. మన సూపులలో, పాస్తాలో, నూడిల్స్లో చాలా బాగుంటుందండి వేస్తారు. నేను కొద్దిగా లైట్గా ఒక చెమ్మచ్ వేసుకున్నాను. కొంచెం మనం వాటర్ వేసుకున్నాక కొంచెం లైట్గా మనం కుక్ చేసుకోవాలండి. ఎక్కువ కుక్ చేయకూడదు. బెండకాయలు అనేది 2 విజిల్కి మనకు ఉడికిపోతాయి. ఇక్కడైతే ఇక్కడ 2 విజిల్ వచ్చే వరకు నేను కుక్ చేసుకున్నాను. ఇప్పుడు దించుకున్నాను. గ్యాస్ బంద్ చేసుకోవాలండి. చూడండి చాలా చిక్కగా చాలా బాగుంది కర్రీ అనేది. మన చపాతీలు అయితే రైస్లో సూపర్గానే ఉంటుంది. ఎన్నాళ్ళు పెట్టినా నిలువ ఉంటుందండి ఈ కర్రీ అనేది. ఇప్పుడు తీసుకుంటున్నాను. బెండకాయలు కూడా చాలా ఉడికిపోయినాయండి. చాలా బాగుంటుంది కర్రీ. మీరు కూడా తప్పక ట్రై చేసిన కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.